హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ని మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ లేయంగానే మా వారికి టీ ఇవ్వాలి, నాకేమో కాఫీ తాగాలి. ఇవన్నీ కూడా ప్రిపరేషన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం వంట స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా మనకు మన లైఫ్లో చాలా పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనము లైఫ్ లాంగ్ చేయాల్సిన పనులు. కానీ అవి ఎలా చేయాలి, ఏ టైంలో చేస్తే ఆ పనులు అయిపోతాయి, ఎంత ఈజీగా అయిపోతాయి అనేదే నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే పనులు తొందరగా అయిపోతే మనకున్న వేరే పనుల మీద కూడా మనం ఫోకస్గా చేయొచ్చు. అందుకోసమే నేను ముందుగా నా లైఫ్ స్టైల్లో ముందుగా లేయంగానే కాఫీ, టీ, ఇల్లు శుభ్రం అన్నీ కూడా చేసేసుకుంటాను. చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఎంత ఈజీగా వంట అయిపోతుందా, ఎక్కువసేపు వంటగదిలోనే ఉంటాం కదా మనం. కానీ వంటగదిలో నుండి ఎంత తొందరగా బయటపడితే మనం వేరే పనులకి టైం అనేది ఇవ్వాలి. హోమ్ మేనేజ్మెంట్లో టైం మేనేజ్మెంట్ అన్నీ కూడా మనం చూసుకుంటూ రావాలి. అప్పుడే మనకు హోమ్ని అందంగా పెట్టుకోవచ్చు, మన టైంని కూడా మనం స్పెండ్ చేయడానికి అవుతుంది. నేను ఇక్కడ మునగాకు పప్పు చేస్తున్నాను. అది చాలా ఒంటికి చాలా మంచిది. అందుకోసమే మునగాకు పప్పు. రాత్రికేమో చపాతీ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. తాలింపు వేయడం కూడా చాలామందికి తెలీదు అండి, అందుకే చెప్తున్నాను. ముందు ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్నాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటే పోపు అనేది చాలా కమ్మగా ఉంటుంది. వెల్లుల్లి తొక్కతోనే వేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తోటకూర కాదు, మెంతికూర కాదు, మునగాకు. ఎందుకంటే ఎక్కువగా నేను తోటకూర ఇవి చేస్తుంటాను. ఇది సీజనల్గా వస్తుంది కదా మునగాకు, అందుకని కొంచెం అలా చెప్పాల్సి వచ్చింది. అయితే మునగాకులో కొంచెం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మునగాకు వేసి బాయిల్ చేయాలి. చేసిన తర్వాత ఇది కూడా మనం మట్టి కుండలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు పెట్టేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. చూస్తూ ఉండండి. తర్వాత మనము హోమ్ మేనేజ్మెంట్లో మనకు సామాన్లన్నీ కూడా ఎక్కడ పెట్టుకోవాల్సిన సామాన్ అక్కడ పెట్టుకోవాలి. రెండవది ఏంటంటే మనకి సామాన్లకి ఏమేమి వంట చేస్తున్నప్పుడు మనకి ఏమేమి అవసరం ఉంటుందో ఆ పొడులు కానీ అవన్నీ కూడా ముందుగా మనం ప్రిపరేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏ సామాన్లు ఎక్కడ పెడితే అందంగా ఉంటుందో అక్కడ మనం సర్దుకొని ఉండాలి. ఇవన్నీ మనం రెడీగా చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము వంట చేస్తున్నప్పుడు, కిచెన్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనకు చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. మనం ఎక్కడెక్కడ పెట్టామనుకోండి, మళ్ళీ అవన్నీ కూడా సర్దుకోవడం కష్టం. చాలామంది కూడా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఇల్లు చాలా అందంగా ఉంటుంది, ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడ పెట్టుకున్నావు, చాలా ఈజీగా వంట అయిపోతుంది నీకు అని చాలామంది కూడా నాకు చెప్తూ ఉంటారు. అదంతా కూడా ఎలాగా అనేది ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను చెప్తూ ఉంటాను. మనకు కావాల్సిన అన్నీ కూడా మనం ముందుగా అన్నీ రెడీ చేసుకొని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే మనకు వంట చాలా ఈజీగా అయిపోతుంది. మన పనులు కూడా మనం చేసుకోవడానికి అవుతుంది, ఇతరుల పనులు కూడా మనం చేయడానికి చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. ఇంకా రాత్రికి మనకు మునగాకు పప్పు ఉంది కాబట్టి రోటీలు చేస్తున్నాను. ఈవినింగ్ కదా, కొంచెం రోటీలు చేస్తే చల్లగా ఉంది కదా, మనకు కూల్ అవుతూ ఉంది. అందుకని మన క్లైమేట్కి చపాతీ చేస్తే బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్